హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక బుడ్డ టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ 32 ఇంచెస్, ఇది 80 సెంటీమీటర్స్. కాకపోతే ఏంటంటే ఇది ఒక ఆండ్రాయిడ్ టీవీ. సో ఆండ్రాయిడ్ టీవీకి సంబంధించిన దాని ప్రత్యేకతలు దానికి ఉంటాయి. మనకు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఆండ్రాయిడ్ టీవీస్ అనేవి చాలా తక్కువ బ్రాండ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటాయి. కాకపోతే మనకి ఇన్ఫినిక్స్ 32X3IN అని చెప్పేసి దీని మోడల్ ఏమన్నట్టు ఇందులో అయితే ఉంది. దీనిలో గురించి మాట్లాడితే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, డాల్బీ ఆడియో, గూగుల్ క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ ఇటువంటివి ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, మరి దీని ప్రైస్ ఎంతనో చెప్పలేదు కదా, ఓన్లీ 9,000 మాత్రమే. మనం అన్ని ఆఫర్స్ యూజ్ చేసిన తర్వాత అప్పుడప్పుడు ఇంకా ఆఫర్లు ఇంకా తక్కువ కూడా దొరుకుద్ది. సో మరి 9,000కి జస్టిఫై చేస్తుందా లేదా అనేది అయితే చూసేద్దాం. సో ఈ సీల్ అయితే ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక తాడు ఇచ్చారు. ఈ తాడు, అయ్యో, ఈ తాడులో మనకు ఆ రిమోట్ అంత ఉన్నట్టుండే. కాకపోతే దీన్ని ఇప్పిన తర్వాత అది ఇప్పాలి. కాకపోతే నేను ఏం చేశానంటే ఆవేశపడిపోయి ఫస్టే తాడు ఎక్కినందుకు ఇది దీని లోపల పడిపోయింది. దీనిలో ఏముంటాయి మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, దాంతోపాటే ఒక రిమోట్, దీన్ని కనెక్ట్ చేసుకోవడానికి పవర్ కార్డు, స్క్రూస్, బ్యాటరీస్, వీటిని అన్నింటిని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో వీటిని సైడ్ ఉంచేద్దాం. దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ వీళ్ళు మనకు బిగించుకోవడానికి స్టాండ్ ప్లస్ వాల్ మౌంట్ని కూడా ప్రొవైడ్ చేశారు. మరి తక్కువ బడ్జెట్లో వాల్ మౌంట్ ఇవ్వరని చెప్పేసి నేను అనుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ దీని లోపల టీవీ ఉంది. ఈ టీవీని తీయడం చాలా సింపుల్. దానికి రీజన్ ఏంటంటే ఇది చాలా చిన్న సైజ్ టీవీ కాబట్టి. సో ఈ బాక్స్ని తీసి పక్క పెడదాం. ఇది దీనిలో ఉన్న టీవీ. మరి దీనిలో నుంచి కూడా దీన్ని రిమూవ్ చేద్దాం. సో చిన్న టీవీ అన్బాక్సింగ్ చేయడం చాలా సింపుల్ ఉంటుంది. అదే ఇక్కడ మనకు జరుగుతుంది అన్నట్టు. మరి దీని చుట్టూ ఒక కవర్ ఉంది కదా, ఈ కవర్ని రిమూవ్ చేసేసి స్టాండ్స్ బిగించేసేసి చూద్దాం. అయితే మరి కవర్ తీసిన తర్వాత బిల్డ్ మాత్రం బాగానే అనిపిస్తుంది ప్రజెంట్ ఫస్ట్ లుక్లో. సో ఇది ఫ్రెండ్స్, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన టీవీ 32 ఇంచెస్ అని చెప్పేసి ఉంది. బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 200 నిట్స్ అల్ట్రా బ్రైట్ ఉంటుందని చెప్తున్నారు. ఫ్రేమ్లెస్ డిజైన్ అని చెప్తున్నారు. అంటే చాలా తక్కువ బెజిల్స్ ఉంటాయని చెప్పేసి దీని అర్థం. స్పీకర్స్ గురించి మాట్లాడినట్టయితే 20 వాట్ స్పీకర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. ఇక్కడ మనకు ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. చుట్టూ ఫ్రేమ్ గురించి మాట్లాడినట్టయితే ఫ్రేమ్ యొక్క బిల్డ్ క్వాలిటీ మనకు బాగానే అనిపిస్తుంది. సో మరి దీని యొక్క పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకేంటి 2 HDMI పోర్ట్లు, 2 USB పోర్ట్లు, యాంటెనా పోర్ట్, దాంతోపాటే మనకు ఏవే పోర్ట్స్, ఒక ల్యాన్ పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఫటాఫట్ దీనికి ఈ స్టాండ్ని బిగించేసి మిగతా వాటి గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మరి స్టాండ్ బిగించిన తర్వాత టీవీ ఇలాగ అనిపిస్తుంది. మరి ఆన్ చేసేద్దాం. దానికోసం ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇన్ఫినిక్స్ అని చెప్పేసి బూట్ అవ్వడం మీరు గమనించవచ్చు. మరి కొన్నిసార్లు ఇటువంటి టీవీస్ అనేవి బూట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాయి. మరి టీవీ అనేది ఎంత టైం తీసుకుంటుందో చూడాలి. సో మరి టీవీ గురించి మాట్లాడినట్లయితే 9,000 అని చెప్పాను. 9,000లో మనకు ఆండ్రాయిడ్ టీవీ దొరుకుతుంది. మరి మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఒక డీసెంట్ పిక్చర్ క్వాలిటీ కావాలి. ఇది హెచ్డీ రెడీ టీవీ, దాంతోపాటు సౌండ్ క్వాలిటీ కూడా బాగుండాలి. సో మరి అదైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి టీవీ మొత్తం బూట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో ఆండ్రాయిడ్ టీవీ వల్ల మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మొబైల్లో మనకు గూగుల్ టీవీ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుద్ది. సో 2 సేమ్ వైఫై తోటి కనెక్ట్ అయి ఉన్నాయనుకోండి, మొబైల్ ఉన్న టీవీ. సో అటువంటిప్పుడు మనం మొబైల్ తోటి ఈజీగా టీవీని ఆపరేట్ చేసేయచ్చు అన్నట్టు. అంటే మొబైల్ని ఒక రిమోట్ లాగా వాడుకోవచ్చు. ఎలాగో రిమోట్ కూడా ఇచ్చారనుకోండి. సో మరి సెటప్ ప్రాసెస్ నేను కంప్లీట్ చేస్తాను. ఇందులో కూడా మనకు వైఫై కూడా 5 GHz చూడడానికి కనిపిస్తుంది. మరి ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం 5 GHz అనేది బాగుంటుంది. ప్లస్ ఏంటంటే మనకు ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు కనెక్టివిటీ. సో ఫైనల్గా టీవీ అయితే బూట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ మనకు చాలా రకాల యాప్ చూడడానికి కనిపిస్తున్నాయి. దాని తర్వాత ఇక్కడ యూట్యూబ్, దాని తర్వాత ప్లే స్టోర్, మ్యూజిక్, ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఎయిర్ స్క్రీన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కూడా ఉంది. ఇంకా మీకు ఏమైనా యాప్స్ కావాలి అంటే ఇక్కడ పక్కకు యాప్ స్టోర్ ఉంది. దీనిలోకి వెళ్ళేసి మనం వేరే వాటిని ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మనం సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక మళ్ళీ మనం ఇక్కడ పైకి వెళ్ళి దీనిలోకి వెళ్ళినట్టయితే సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఈ సెట్టింగ్స్లో మనకు దీనికి సంబంధించిన మిగతా ఆప్షన్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. ఇక్కడ మనం డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్తే ఇక్కడ అబౌట్లో మనకు ఈ టీవీ యొక్క ఓఎస్ అనేది చూడడానికి కనిపిస్తాను. చూడండి, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 11 టీవీ ఓఎస్ తోటైతే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక మనం దీనిలో మిగతా డీటెయిల్స్ అంటే పిక్చర్, తర్వాత సౌండ్ గురించి మాట్లాడినట్టయితే, వీటి సెట్టింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనం వీటన్నిటిని అయితే ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోవచ్చు. సరౌండ్ సౌండ్ కావాలంటే సరౌండ్ సౌండ్ పెట్టేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఈ డాల్బీ ఆడియో ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనము ఆన్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆన్ చేసేసాను. దాంతోపాటు వాల్యూమ్ లెవెలర్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ ఉంది, వాడిని కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. ఇక పిక్చర్లోకి వెళ్ళినట్టయితే ఇక మిగతా అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ చూడడానికి కనిపిస్తున్నాయి. సో మరి నేను బ్యాక్ వచ్చేసి మరి టీవీ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చూడండి, దగ్గర నుంచి చూస్తే ఇలాగైతే కనిపిస్తుంది. మరి దీనిలో పిక్సెలెట్ ఉన్నాయంటే చిన్న చిన్న పిక్సెల్స్ బ్రేక్ అయినట్టు కనిపిస్తాయా లేదా అనేది కూడా చూద్దాం. నాకు టీవీలో ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే దీనిలో మనకు గూగుల్ అసిస్టెంట్కి సంబంధించిన ఒక డెడికేటెడ్ బటన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా. సో ఫ్రెండ్స్, ఇది దీని యొక్క పిక్చర్ క్వాలిటీ చూడొచ్చు మీరు. నాకైతే ఈ 9,000 ప్రైస్ సెగ్మెంట్లో చాలా డీసెంట్గా అనిపిస్తుంది. బ్రైట్నెస్ కూడా బాగుంది. మరి దగ్గర నుంచి చూస్తే కొంచెం మనకు
పిక్సెల్స్ అనేవి కనిపిస్తున్నాయి. కాకపోతే మీరు మనం అంత దగ్గర నుంచి టీవీ చూడం కదా, దూరం నుంచి చూసినప్పుడు మాత్రం మనకు పిక్చర్ క్లారిటీ అనేది చాలా క్లియర్గా కనిపించేస్తుంది. నాకు బ్రైట్నెస్ కూడా చాలా డీసెంట్గా అనిపించింది. ప్లస్ నా స్టూడియోలో చుట్టుపక్కల మొత్తం లైట్స్ ఉన్నాయి. ఆ లైట్ ఫోకస్ మొత్తం ఈ టీవీ మీదనే పడుతుంది. సో అట్లా కూడా చూసినా సరే మనకు టీవీ యొక్క బ్రైట్నెస్ అనేది బాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ టీవీ గురించి మాట్లాడితే టీవీలో మనకు 20 వాట్స్ స్పీకర్స్ అని ఇచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. నిజంగా టీవీ స్పీకర్స్ గురించి మాట్లాడినట్టయితే నాకు పిక్చర్ క్వాలిటీ కంటే దీని యొక్క సౌండే చాలా బాగా అనిపించింది, ఇంప్రెసివ్గా అనిపించింది. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను సౌండ్ అనేది మీకు పెట్టి వినిపించట్లేదు కాపీరైట్ కారణంగా. కాకపోతే నేను పర్సనల్గా విన్నప్పుడు మాత్రం నాకు సౌండ్ క్వాలిటీ అయితే టీవీది బాగా అనిపించింది. పిక్చర్ క్వాలిటీ కూడా చాలా డీసెంట్గా అనిపించింది. 9000 ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు రిమోట్లో కూడా చాలా మంచి మంచి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ మనం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ వీటన్నిటిని గూగుల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఈ గూగుల్ అసిస్టెంట్కి సంబంధించిన బటన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ టీవీ యొక్క స్టాండ్ గురించి మాట్లాడినట్టయితే ఈ స్టాండ్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపించింది. ఇక్కడ మన గ్లాసీ ఫినిష్ తోటి అయితే వీళ్ళు ప్లాస్టిక్ బిల్డ్ తోటి ఈ టీవీని అయితే లాంచ్ చేయడం జరిగింది. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే 9000 ప్రైస్ సెగ్మెంట్లో ఇది జస్టిఫై చేస్తుందనంటే నాకు తెలిసినంత వరకు 9000 ప్రైస్ సెగ్మెంట్లో దీనికి మించి మంచి ఆప్షన్స్ ఉన్న టీవీస్ అయితే లేవు. 9000 కాకుండా మీరు 12,000 అలా పెట్టారనుకోండి, అటువంటిప్పుడు దీనికంటే బెటర్ ఆప్షన్స్ కనిపిస్తాయి తప్పిస్తే 10,000 లో ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఈ టీవీ అనేది నాకు బాగా అనిపించింది. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించింది కింద కామెంట్ రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.